అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదు, విజయవాడ, గుంటూరు వీటిని కూడా కలిపి రాజధానిలో చూడాలి అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. అంటే ఈ మధ్యనే మావిగన్ ప్రపోజల్ తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి. సో దానికి అంటే విశేష స్పందన వచ్చినట్టుగా ఆయా ప్రాంత ప్రజలు చెబుతూ ఉన్నారు. సో మావిగన్ ప్రతిపాదన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చేశారో ఆ తర్వాత చంద్రబాబు ఆలోచన తీరులో కూడా మార్పు వచ్చిందనేది జరుగుతోన్న ప్రచారం. ఎందుకు నిన్నమొన్నటి వరకు అమరావతి అంటే ఆ 29 గ్రామాలు లేకపోతే కొంచెం ఎక్స్పాండ్ చేస్తాము ఆ చుట్టుపక్కలే అని చెప్పిన టీడీపీ నేతలు, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు, ఇప్పుడు విజయవాడ, గుంటూరులను కలిపి కూడా అమరావతి రాజధానిగా చూడాలి అని చెప్పి ఎందుకు చెబుతూ ఉన్నారు? మావిగన్ ఎఫెక్ట్ అనుకోవాలా? అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతికి సంబంధించి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డి అనేది గతంలో ఏర్పాటు చేశారు. అప్పుడు అది 29 గ్రామాలు, ఆ 33 ఎకరాలకు మించి కొంత పరిధి పెరిగింది. అంటే సిఆర్డిఏ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హెచ్ఎండిఏ ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది హైదరాబాద్ సిటీ ఒకటే కాకుండా సిటీ అవుట్స్కట్స్ ను కూడా కొంచెం కవర్ చేస్తుంది. ఇది అంటే ఒక ప్లానింగ్, అంటే హెచ్ఎండి అంటే మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, డెవలప్మెంట్ చేసేదానికి ఒక అథారిటీ, దీనికి ఒక ఐఏఎస్ అధికారి మోడల్ అంతా ఉంటారు. అయితే ఇప్పుడు సిఆర్డిఏ పరిధి కూడా ఈ స్థాయిలో పూర్తిగా లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్ ఒకసారి అంటే మీటింగ్ లో ఆయన మాట్లాడింది ఏంటంటే, అమరావతి అనేది ఒక రాజధాని ప్రాంతమే కాదు, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ నిర్మించే ఒక బృహత్త ప్రాజెక్టు, ఒక మెగా మెట్రోపాలిటన్ రీజియన్. విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుంటూరులో నెట్వర్క్, అమరావతిలో వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్. ఇలా ఈ మూడింటిని కలుపుతూ రూపుదిద్దుకునే అతిపెద్ద కనెక్టివిటీని అసలైన రాజధాని అని ఆయన ఒక కామెంట్ చేశారు. సరే, కామెంట్ చేసినా ఇక్కడ 2 రకాల ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈ 2 నగరాలను అనుసంధానించే బృహత్ ప్రాజెక్ట్ అంటే అది ఒక రకంగా ఉండేది, ఎందుకంటే ఖచ్చితంగా 2 నగరాలను అనుసంధానించేది, మధ్యలో అమరావతి వస్తుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుంటూరులో నెట్వర్క్, మెగా మెట్రోపాలిటన్ రీజియన్, అలాగే విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుంటూరులో ఒక నెట్వర్క్, ఇట్లా అమరావతిలో ఒక వరల్డ్ క్లాస్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఇట్లా ఇది ఒక పెద్ద కనెక్టివిటీ అసలైన రాజధాని అని ఆయన ఒక రకంగా కొత్తగా నిర్వచనం ఇచ్చినట్టే. ఇక్కడ 2 రకాల అంశాలు ఉన్నాయి. 2 రకాల అంశాలు ఏంటి? ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే గతంలో 3 రాజధానులు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితం, 3 రాజధానులు అంటే ఆయా 3 రాజధానుల ప్రాంతాల్లో ప్రజల్లో పూర్తి స్థాయిలో ఆమోదం లభించకపోవటం, అనాసక్తి, వీటన్నిటి నేపథ్యంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో కొంత అది ఇంపాక్ట్ కనిపించింది. వాళ్ళు బలంగా అనుకుంటున్న విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లోని విశాఖపట్నంలోని ప్రజలు తిప్పుకొట్టారు. ఇక కర్నూలు సంగతి సరే, ఇక అమరావతిని మేము క్యాపిటల్ గా ఉంచుతాము అన్నారు. అది కూడా ఏంటంటే న్యాయ రాజధానిగా ఉంచుతామని చెప్పారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంచుతామని చెప్పారు. అక్కడికి అది జరిగింది. కానీ ఆ ప్రతిపాదన పైన కొంత చర్చ రకరకాలుగా జరిగింది. లేదు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, 3 రాజధానులు అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం ఇస్తున్నాం కాబట్టి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు మనకు అండగా ఉంటాయి, కర్నూలుకి అక్కడ క్యాపిటల్ పెడుతున్నాం కాబట్టి రాయలసీమ మనతోనే ఉంటుంది, అమరావతి ఉండనే ఉంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ గా వస్తాము, మనం ఇక్కడ ఎంత చేసినా మనకి కృష్ణా, గుంటూరు ఓట్లు రావు, కొంత ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు, తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వేసిన లెక్కలు. కానీ ఆ లెక్కలన్నీ తారుమారైపోయాయి. ప్రజలు అప్పటిలాగా ఏంటంటే గందరగోళాన్ని కోరుకోవట్లేదు. ప్రజలు కోరుకుంటుంది ఏంటి? స్పష్టత. ఏ విషయంలో నేను ఒక స్పష్టత ఉండాలి. ఒకరోజు ఒకలాగా, మరొక రోజు ఒకలాగా ఉంటే అది గందరగోళానికి దారితీస్తుంది. మరి ఏమనుకున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేత బొత్స సత్యనారాయణ అమరావతి రాజధానిగా ఉంటుందని ఒక ప్రకటన చేశారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక కాన్క్లేవ్ లో అమరావతికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. చేసిన తర్వాత సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారింది అని అనుకున్నారు అందరూ. అమరావతికి ఇంక పరిమితం అవుతున్నారు, అమరావతి ఏకైక రాజధాని, ఆల్రెడీ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇంకా ఎలాంటి సమస్య ఉండదు అని అందరూ మాట్లాడారు. సడన్ గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మావిగన్ అంటూ ఒక ప్రకటన చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 110 కిలోమీటర్ల స్ట్రెచ్ రాజధాని రీజనల్ ఏరియాగా ఉంటుంది అని ఆయన ఒక ప్రకటన చేశారు. అయితే కేవలం ఆయన ఏదో వేగ్గా ప్రకటన చేశారా అన్నది ఒకటి. రెండోది, కొందరు అంటే టీడీపీ నేతలు కానీ మరికొంతమంది కానీ జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్స్ చేరిపోయింది, గతంలోనే ఇట్లా చేశారు, మళ్ళీ ఎట్లా అంటున్నారు, ఒక స్పష్టత లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి తీరని గట్టిగా మాట్లాడారు. ఇది రాజకీయంగా జరిగిన అంశం. కానీ ఏంటంటే మావిగన్ సంబంధించి
మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదనేది రేపు తేల్చాల్సింది ప్రజలు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని ఉండాలని మీరు నేను అందరం కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అస్పష్టత గందరగోళాలు ఉండకూడదని కోరుకుంటాం. అమరావతి ఏకైక రాజధాని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని అన్నారు. ఏంటి ఇట్లా మావిగన్ అన్నారు అని అంటే ఆయన చెప్తున్న రీజన్ ఏంటి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ స్ట్రెచ్ ఆల్రెడీ ఉండటం వల్ల ఒకటి తీర ప్రాంతం కవర్ అవుతుంది మచిలీపట్నం ఉండడం వల్ల. అంటే ఒక రాజధానికి సంబంధించి ఒక రీజనల్ రాజధాని అథారిటీకి సంబంధించి అటు తీర ప్రాంతం కవర్ అవుతుంది మచిలీపట్నం నుంచి, తర్వాత విమానాశ్రయం, తర్వాత పరిపాలన పరమైన అవైలబిలిటీ, అలాగే గుంటూరు టౌన్, ఇవన్నీ కలిపి ఇంకా కొత్తగా ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు, తక్కువ ఖర్చుతోనే మనకు రాజధాని అందుబాటులోకి వస్తుంది అన్నది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ. దానిపై చాలా ఆరోపణలు వచ్చాయి, కొందరు సమర్థించారు, ఎక్కువ మంది విమర్శించిన పరిస్థితి వచ్చింది.